సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అయితే బీసీసీ ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి బ్రో, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ సాపియర్ ప్లగ్ఇన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్రో అంటున్నారు. బీసీసీ అండ్ సాపియర్ ప్లగ్ఇన్స్ అనేవి ప్లగ్ఇన్స్ లోనే టాపెస్ట్ ప్లగ్ఇన్స్. అవి ఇన్స్టాల్ చేయడంలో ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ తెలియకపోతే నాలాగా ఎరుపుకులవుతారు. సో దాన్ని మీకు చాలా అంటే చాలా సింపుల్ గా మీకు బొరకెక్కించడానికి నేను అన్నది. సో ఎప్పటిలాగే ఫస్ట్ మన దగ్గర ఉన్న అన్ఇన్స్టాల్ చేసి దిందాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా, బీసీసీ అండ్ సాపియర్ అన్ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు. సో నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో బీసీసీ అండ్ సాపియర్ ప్లగ్ఇన్స్ కాకుండా అన్ని ప్లగ్ఇన్స్ కలిపి ఒకటి పెట్టాను. దాంట్లో బీసీసీ 2024 అండ్ సాపియర్ 2024 అని ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసుకోండి. వాటి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో బీసీసీ డౌన్లోడ్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. నాకైతే వైట్ గా ఉంటుంది, మీకైతే విండోస్ నెంబర్ లో ఉండొచ్చు కొంతమందికి. సో ఎప్పటిలాగే ఫస్ట్ దాన్ని రైట్ క్లిక్ చేసి థర్డ్ దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు అక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా, బీసీసీ 2024 అని. దాని లోపలికి వెళ్ళండి. సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఫైల్ లోపలికి వెళ్ళండి. దాంట్లో రీడ్మీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఎప్పుడు రీడ్మీ చదవాల్సిందే మెయిన్లీ. సో అక్కడ పాయింట్ నెంబర్ ఏముంది, ఇన్స్టాల్ కాంటినం మొట్టగా ఏదో ఉంది, అది ఇన్స్టాల్ చేయండి. అది అక్కడ పక్కన సీదా స్టార్ట్ అయింది, అది కమ్మడుతుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. వాడు దాంతో పాటు ఇంకోటి ఇచ్చాడు, కంప్లీట్ ఇన్స్టాలేషన్ వితౌట్ ఎంటరింగ్ లైసెన్స్ అని చెప్పి అది క్లిక్ చేయాలి లాస్ట్ లో. సో నేను మీకు చూపిస్తాను. సో మీరు ఫస్ట్ అయితే యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అది నేను చెప్తాను. దీంట్లో మీ ఇష్టం వచ్చిన ర్యాండమ్ డీటెయిల్స్ ఇచ్చేయండి, ఒరిజినల్ మాత్రం వద్దు. నేను ఎప్పుడు ఒరిజినల్ ఇవ్వను, ర్యాండమ్ ఇచ్చేస్తాను. ఫోన్ నెంబర్ 10 digits ఉండేలా చూసుకోండి మెయిన్. సో దాని తర్వాత అన్ని నెక్స్ట్ కొట్టేయండి, అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఈ రోజు అయితే కొంచెం జోష్ తగ్గింది, ఎందుకంటే అర్ధరాత్రి 12 శబ్దం తీసుకుంటే ఇట్లా ఉంటుంది. లిటరల్ నిద్రమొత్తలో చెప్తున్నాను. నేను ఇది ఫాస్ట్ ఎక్స్మోషన్ లో పెట్టాను, అయినా సరే ఇది ఇంకా స్లో అవుతుంది. ఈ పార్ట్ కొంచెం స్లో ఉంటుంది, వెయిట్ చేయాలి. అండ్ దెన్ మీకైతే ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. మీరైతే లాస్ట్ అది క్లిక్ చేయాలి, వితౌట్ ఎంటరింగ్ లైసెన్స్. రీడ్మీలో వచ్చాడు కదా, సేమ్ అదే క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఫినిష్ కొట్టేస్తే అయిపోతుంది, అది ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఇక్కడితో అందరూ క్లోజ్ చేసి దింగుతారు అయిపోయిందిలే అని. అసలు 90% అయింది ఇక్కడ. ఇదే మెయిన్ పార్ట్. సో వాడు అక్కడ రీడ్మీలో సెకండ్ టెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కాపీ అండ్ పేస్ట్ కామన్ ఒట్టగా ఏదో ఇచ్చాడు కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. అది అక్కడ ఫైల్ కనబడుతుంది కదా. ఫస్ట్ అయితే మీరు రీడ్మీని ఒక పక్క, ఈ ఫైల్ ని ఒక పక్క పెట్టుకోండి, అప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వాడు ఒక ఫైల్ లొకేషన్ ఇచ్చాడు కదా కింద, కాపీ పేస్ట్ కింద, మీరు దాన్ని కాపీ చేయండి ఫస్ట్. అండ్ దెన్ Windows+R క్లిక్ చేయండి. ఎప్పటిలాగా ఈ Windows+R అనేది ఫైల్ లొకేషన్ ని కాపీ చేసి అందులో పేస్ట్ చేస్తే ఆ ఫైల్ లొకేషన్ ఓపెన్ అయిపోతుంది. సో మీరైతే అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి, మీకు ఇలాగ ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ common.org అనే దాన్ని కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయండి. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే. Windows+R అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ షార్ట్ కట్ ని సేవ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. మీరు పేస్ట్ చేసేటప్పుడు అన్ని అస్సలు కొట్టేయండి, అదే అయిపోతుంది ఆటోమేటిక్లీ. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, కాపీ పేస్ట్ GenArts ఇన్ C ప్రోగ్రామ్ డేటా అని ఉంది కదా, సేమ్ ప్రాసెస్. ఫైల్ లొకేషన్ కాపీ చేసుకుని Windows+R క్లిక్ చేసి అందులో పేస్ట్ చేస్తే ఇంకో ఫైల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో GenArts ని కాపీ పేస్ట్ చేయమన్నాడు కాబట్టి GenArts ని కాపీ పేస్ట్ చేయండి. అండ్ దెన్ అంతే, బూమ్, బీసీసీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం, అవుతుందో వర్క్ అవుతుందో లేదో. యా, వర్క్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ సాపియర్ కి చెక్ చేద్దాం. మర్చిపోయా, మీరు 2024 బీసీసీ వర్షన్ 2020లో యూజ్ చేస్తున్నప్పుడు మీకు అప్పుడప్పుడు ఇలా రావచ్చు, మీరు దాన్ని ఇగ్నోర్ చేసేయండి, రాంగ్ కొట్టేయండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే. అండ్ దెన్ ఇట్స్ టైమ్ టు సాపియర్ ప్లగ్ఇన్. సో మీకు సేమ్ బీసీసీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ ఇట్లాగే ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి విండోలో థర్డ్ దాంట్లో క్లిక్ చేయండి, అంతే సేమ్ ఉంటాయి. ఆ ఫైల్ ఓపెన్ చేయండి, దాంట్లో రీడ్మీ ఓపెన్ చేయండి. సో మీరు అక్కడ సాపియర్ 2024 అనే ఫైల్ ని డబుల్ క్లిక్ చేయండి. సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్, ఏ మార్పు ఉండదు. లాస్ట్ లో కూడా వితౌట్ ఎంటరింగ్ లైసెన్స్ కొట్టాల్సిందే. స్పీడ్ లో పెట్టేస్తున్నా, నాకు నిద్ర వచ్చేస్తుంది. చూసారుగా, ప్రాసెస్ మొత్తం సేమే ఉంది. లాస్ట్ లో అక్కడ ఫినిష్ అని క్లిక్ చేయండి. సో అండ్ ఇక్కడ కూడా కాపీ అండ్ పేస్ట్ అని చెప్పి ఫైల్ లొకేషన్ ఇచ్చాడు కదా, ఆ ఫైల్ లొకేషన్ కాపీ చేసి Windows+R క్లిక్ చేసి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి, ఫైల్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. నేను అక్కడ ఏదో పెద్దగా చేశాను అనుకోమండి, ఏం చేయలేదు, ఫైల్స్ అన్ని కింద వెళ్ళిపోయినాయి, వాటిని మళ్ళీ ఓపెన్ చేశాను అంతే. సో సేమ్ ఆ ఫైల్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, చూసారు కదా, సేమ్ అంతే. సో మళ్ళీ GenArts ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. అక్కడ ఫైల్ లొకేషన్ ఇచ్చాడు కదా, కాపీ చేసి Windows+R క్లిక్ చేసి పేస్ట్ చేసి అన్ని క్లోజ్ చేసి దంగండి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకే ఇబ్బంది, సో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో టిల్ దెన్ దిగండి, మన వాయిస్ మాకు నిద్ర వచ్చేస్తుంది.